హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదండి. లియాన్కి గుండు చేయించాము, కమ్మలు కుట్టించాము. ఈ వీడియోలో మేము దర్శనం ఎలా చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే కళ్యాణకట్ట దగ్గర నుండి కొండపైకి వెళ్తున్నాము. సో మనం ఉన్న ప్లేస్ దగ్గరకే చాలా ఫ్రీ బస్సెస్ వస్తాయి. సో అక్కడే ఫ్రీ బస్ ఎక్కేసి మేము ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మనం వెళ్ళాల్సింది ఇక్కడికే. అండ్ యాదగిరిగుట్టకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను నా ఛానల్లో చాలానే చేశాను. చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో యాదగిరిగుట్ట అని ఉంటుంది, దాంట్లో వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసేయండి. రూమ్ బుకింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా ప్రతిదీ డీటెయిల్గా నేను వీడియో చేశాను. కొత్తగా చూసే వాళ్ళు అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొండపైకి టెంపుల్ దర్శనానికి అయితే వచ్చేసాను. లోపల చూసారు కదా, నైట్ టైం వ్యూ చాలా బాగుంది. టెంపుల్ అంతా కూడా మనకి గోల్డెన్ లైట్స్తో నిండి ఉంటుంది. ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా మేము మార్నింగ్ టైమే విజిట్ చేస్తుండే. ఈసారి ఈ వ్యూ చూడడానికనే స్పెషల్గా ఈవినింగ్ టైం వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ స్వామివారికి సేవ కూడా జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ప్లీజ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకా చాలామందికి చూపిస్తుంది. ఇప్పుడు స్వామివారి సేవ ఎలా జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఊరేగింపులు వస్తాడు. చూశారు కదా టెంపుల్ నైట్ వ్యూ ఎంత బాగుందో. మీలో ఎవరైనా నైట్ టైం విజిట్ చేయలేదు నాలాగా అంటే ఈసారి ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ అద్భుతమైన వ్యూని మీరు అందరు కూడా మీ ఓన్ ఐస్తో చూడాలి. అంటే ఇలా ఫోన్లో కాకుండా, అప్పుడే మీకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా కొండ పైన కాబట్టి ఇంకా మనకి చల్ల గాలి వస్తుంది. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే వెనస్డే థర్స్డే వెళ్ళాం కాబట్టి జనం చాలా తక్కువగా ఉండే. ఈవెన్ అక్కడ వర్క్ చేసే ఒక ఆంటీ కూడా చెప్పారనమాట, ఇవాళ చాలా జనం తక్కువ ఉన్నారు, ఇంతకుముందు ఇంత తక్కువ జనం ఎప్పుడు రాలేదు, ఎప్పుడు చూడు ఫుల్ రష్ ఉంటుంది అని. బై లక్కీలీ మేము వెళ్ళినప్పుడు అయితే అంత జనం లేకుండే, అందుకే చాలాసేపు దాకా టెంపుల్లో ఉన్నాం. అండ్ ఫ్రీగా అయిపోయింది దర్శనం కూడా, అసలు లైన్ కూడా లేకుండే. అంతా చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకున్న తర్వాత. ఇక్కడ లియన్ చేతిలో నెమలిక ఉంది కదా, సో ఇదైతే మేము కొనలేదు. మాకెక్కడిది అంటే దర్శనానికి వెళ్ళినప్పుడు మెయిన్ గర్భగుడి ఉంటుంది కదా, అక్కడ పక్కన మనకి విగ్రహం పైన ఈ నెమలిక పెట్టారనమాట. సో నేను ఆ నెమలిక తెచ్చేసుకున్నాను. సో లియన్కి నచ్చింది, ఇంకా దాన్నే పట్టుకొని ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడికే ఇచ్చేసి, ఇంకా కొంచెం సైలెంట్ ఉంటాడు కదా ఏడవకుండా అని చెప్పి ఇచ్చాను. సో ఇలా ముద్దుగా కూర్చొని ఆడుకుంటున్నాడు. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా ఈ లైటింగ్కి చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఆ నెమలిక వల్ల ఇంకా దాంట్లో బ్లూ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఇంకా చాలా బాగున్నాయి ఫొటోస్ కూడా. నేను వీలైతే నేను యూట్యూబ్ కమ్యూనిటీలో యాడ్ చేస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి. యాదగిరిగుట్టకి వచ్చి ఒక్క కోతి కూడా చూపించకపోతే ఎట్లా చెప్పండి. ఇక్కడ ఏం చేస్తుందంటే, మేము ఫొటోస్ దిగుదామని చెప్పేసి బ్యాగ్స్ అన్నీ కూడా, స్వెటర్స్ అవన్నీ కింద పెడితే ఆ కోతి వచ్చి మా ప్రసాదం తీసుకొని తినేస్తుంది అనమాట. లియన్కి అన్నప్రాసన కూడా ఇక్కడే చేశాము. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు కెమెరా అంతా 365 డిగ్రీస్లో తిప్పి చూపిస్తున్నాను కదా, వెనకాల కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో గోల్డెన్ లైట్ అంతా కూడా. ఇది నైట్ అంతా కూడా ఏం ఆన్ చేసి ఉంచట్లేదు ఈ లైట్స్. ఒక టైం కాగానే, అంటే ఇంకా దర్శనం టైమింగ్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తున్నారు. మనకి కింద రూమ్స్లో ఉండే వాళ్ళకి కనిపిస్తుంది కదా లైట్స్ ఆన్ ఉండి. నేను లాస్ట్ టైం వీడియో రూమ్ టూర్ చేసినప్పుడు చూపించాను. ఆ లైట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారో మరి. నైట్ అంతా కూడా ఆ లైట్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా.
దర్శనం అయిపోయినాక ఇంకా మేము రూమ్ తీసేసుకొని ఇక్కడ తినడానికి ఇక్కడ ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చేసాము. ఇంకా తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కింద ఇంకొక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాము. అండ్ ఇక్కడ ఇంకా నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఫొటోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. కమెంట్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం లైక్ చేయండి. అండ్ ఇంకో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్ అండ్ బాయ్.